మనం చదువుకున్న కీర్తన 42లో కూడా కోరహు కుమారులు, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచున్నావు. ఈ 42వ కీర్తనలో 2 పర్యాయాలు ఇదే మాట రాయబడి ఉంటుంది. 11వ చరణంలో కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈరోజు సాయంకాలం కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా డైలమాలో ఉన్నా. కారణం ఏంటంటే, ఉదయకాల సమయంలో బాబు యారో, నాజరేట్ యారో ఉదయకాల ఆరాధనలో ఆయన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివర్లు అందరికీ ప్రార్థన చేసుకున్న సమయంలో ఆయన వెనక పడితే కరెక్ట్గా వెనక నుంచి భయంకరంగా బ్లీడింగ్ అయింది. బ్లడ్ విస్తారంగా వెళ్ళిపోయి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దేవుని కృప ఏంటంటే బ్లడ్ అయితే ఆగింది. అక్కడ ఎన్ఎస్ పెట్టి క్లీన్ చేయడం జరిగింది. బ్లడ్ ఆగింది. అయితే సాయంత్రం 5:30 టైంలో అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండగా మళ్ళా అనుకోని రీతిగా రక్తం విస్తారంగా కాలిపోతాం. వెంటనే పాస్టర్ గారు కాటన్ పెట్టి పిలిచారు. నాకు ఒకటే సంఘర్షణ. నేనేమో ఇక్కడ ఆరాధన పరీక్షలు మీకు వర్తమానం చెప్పాలి, అక్కడేమో బాబును హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాదు. ఇదే సిచ్యువేషన్ ఒకసారి నాకు అబ్రహాము దేవుడు జ్ఞాపకం చేశాడు. అబ్రహాం కూడా తన ఒక కుమారుని ఎంతో ప్రేమించాడు. దేవుడు పరీక్షించాడు. ఆ సమయంలో అబ్రహాము దేవుని మాటకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక అతను విజయాన్ని పొందుకున్నాడు. ప్రభు నాతో కూడా మాట్లాడాడు, నువ్వెందుకు కృంగిపోతావు, నువ్వెందుకు అధైర్యపడతావు. పాస్టర్ గారిని, అన్నయ్య కొడుకు పెద్ద కుమారుడిని, మా తల్లి గారిని ఇచ్చి మాట్లాడటం చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గరికి పంపించారు. నేను మాత్రం మందిరానికి వచ్చాను. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ మధ్య విస్తారంగా పరిచయం ఉండడం ద్వారా శరీరం కూడా చాలా అలసిపోయి చలి వస్తూ ఉంది, జ్వరం కూడా లైట్గా వస్తుంది. కానీ ఇదికి వచ్చి ప్రార్థన చేశాను, ప్రభువా నిలబోటకు కావలసిన శక్తిని నాకు దయచే, నీ కృప నాకు అనుగ్రహించి ప్రభువా అంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నిలబోటకు దేవుడు శక్తిని ఇచ్చాడు. చాలా పర్యాలు మనం కృంగిపోతాం, కానీ మనము దేవుని ఎడల నిరీక్షణ ఉంచితే దేవుడు ఆ కుంగురాలంతరినీ తొలగిస్తాడు. బాబు అంత రక్తం పోతున్నా కానీ ఎంత హుషారుగా ఉన్నాడంటే, నిజంగా మేము చాలా రక్తం కోల్పోతే నీరసించిపోతాం అనుకున్నాం, కానీ తను చాలా యాక్టివ్గానే ఉన్నాం. ప్రియులారా, మనం ఎప్పుడు కృంగిపోలేదు. ప్రభుని బట్టి ధైర్యం కలిగి ఉండాలని, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ధైర్యం కలిగి ఉండాలని ఈ మాట చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.